దాని గురించి మీరేమంటారు? సో అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా వాళ్ళ నాయకులు ఈనాటికైనా కొద్దిగా వాళ్ళు జ్ఞానోదయం తెచ్చుకొని సో అటువంటి విషయాలు జరగకుండా పునరావృతం కాకుండా ఈ రోజు నుంచైనా రద్దు చేసుకుంటే ఏ న్యాయం గురించి అయితే నాయకులు పోరాడుతూ వాళ్ళే తప్పులు చేయగలరు ఉన్న రోజే ఏ రోజైనా ముందు వరకు న్యాయం చేయగలరు. మనం తప్పు చేసి పక్క వాడి దగ్గర పబ్లిక్ లోకి ఏదైనా విషయాన్ని మాట్లాడినట్టయితే ఫస్ట్ మనకి క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో కనుక అటువంటి జరగకుండా ముందు మనం ఉండాలి. అలాగే ఈ సందర్భంగా నేను కార్మికులు కోరుకుంది ఏంటంటే, కార్మికులు ఏదో నాకు పబ్బం గడిచిపోతుందిలే, ఏదో నాకు ఈ రోజు ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు మా సూపర్వైజర్ వదిలేస్తున్నాడు, లేదా ఆఫీసర్కి నాకు అండర్స్టాండింగ్స్ బాగున్నాయి అని ఒక కార్మికుడు అలా ఆలోచించి మిగతా కార్మికుల మీద చాడీలు చెప్పడాలని ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి సార్. అది మా సర్వేలో వచ్చింది. వన్ రైల్వే వన్ బ్యాలెట్ వన్ యూనియన్ అన్న పద్ధతిలో ఈరోజు నడుస్తున్నది. మీ అభిప్రాయం, మీ సీనియారిటీ ప్రకారంగా మీరేమంటారు? దీనికి ఎవరు దీంట్లో ముందుంటారంటారు? అంటే ఇప్పుడు సాధారణంగా సివిల్ పాలిటిక్స్ లో అయితే వారికి ఓడిపోతానని తెలిసినా సరే నేనే ఉంటానంటాడు, నేనే రాజనంటాడు. అలా కాకుండా మీరు యూనియన్ నాయకులు భారతీయ మజ్దూర్ సంఘం 1960 నుంచి మనం పనిచేస్తుంది. మాకు ఏ గుర్తింపు గవర్నమెంట్ ఇవ్వకపోయినప్పటికీ రిజిస్టర్ బాడీ త్రూఅవుట్ ఇండియాలో అన్ని చోట్ల పనిచేస్తుంది. ఏదైతే రిజిస్టర్డ్ బాడీ చెప్పుకుంటున్న ఫెడరేషన్స్ ఉన్నాయో వాళ్ళు చేయలేకుండా విడిచిపెట్టినవి మేము మ్యాక్సిమం కవర్ చేస్తాం. వాళ్ళని సాధించాం పడాను కార్మికులు చూపించాం. అందులో లేదు అనడానికి వీళ్ళదు. ఎందుకంటే గతంలో రిటైర్ అయిన పార్టీ వాళ్ళు సార్ ప్రతి 5 సంవత్సరాలు అంతా దెబ్బలు తింటూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, కానీ సరిగ్గా ఎలక్షన్లు వచ్చేసరికి ఇంకో వాళ్ళకి పగ్గాలు అందుతున్నాయి. అలాగే మీ మజ్దూర్ సంఘం కూడా మేము అన్ని చేస్తున్నాం అంటారు, కానీ ఎప్పుడు కూడా మీ మజ్దూర్ సంఘం ఉన్న స్థాయి కనిపిస్తుంది. ఉన్న స్థాయి కనబడలేదంటే డ్రెస్ వల్ల ఎలా ఉంటుందంటే మేము ఇంటిమేట్ చేస్తూ వస్తారు జనరల్గా. లేనప్పుడు మా పోరాటాలన్నీ మీరు వచ్చి చూడలేదు కదా. మా రికార్డ్ అంతాను టీఆర్ మార్క్స్లోనో లేదంటే అక్కడ టీఎం లెవెల్లోనూ అక్కడ ఉంటుంది. మీరు ఏదైనా ధర్నా చేసినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా మీరు వస్తున్నారు. సరే సార్, ఈ బ్యాలెట్ గురించి నేను అడిగిన దానికి సార్ చెప్తారా? ఈ సీక్రెట్ బ్యాలెట్ అనేది త్రూఅవుట్ ఇండియాలోన ఏ కార్మిక సంస్థ అయినా సరే సింగిల్ యూనియన్ సింగిల్ ఇండస్ట్రీ మీకు లేబర్లో అనేది తెలిసిన విషయం. కానీ భారత రైల్వేలో చిన్న చిన్న సొసైటీలు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇంత పురాతనమైన రైల్వే సంస్థ అతిపెద్దది. ఇది చెప్పాలంటే వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అని తెలుసుకున్నారు. ఇటువంటి రైల్వేలోన ఎంతవరకు ఎలక్షన్ లేకుండా ఎవరో నామినేట్ చేసిన ఫెడరేషన్స్కి వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీ డెమోక్రసీ లేదని టైప్లోన గవర్నమెంట్ చేస్తుంది ఇప్పటివరకు. దాన్ని కాపాడడానికి ఈరోజు మనం భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ అనుబంధంతో ఉన్నటువంటి సంస్థ గత 50 మంది పోరాడుతుంటే రీసెంట్లీ ఒక 5 years బ్యాక్ దీనికి రికగ్నైజ్ ఇస్తే ఈ బోత్ ఫెడరేషన్ కోర్టులో వేసేయండి. కోర్టులో వేసిన తర్వాత మళ్ళీ మా దగ్గర డబ్బు ఖర్చు పెట్టించి మళ్ళీ మీ కూడా కోర్టుకి వెళ్తే కానీ ఇప్పుడు ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ అనేది రావడం కావాలి. తెలియదండి పబ్లిక్కి, డ్రెస్ వాళ్ళకి తెలియదు. అయితే ఏంటంటే రావడానికి కారణం ఏంటంటే సీక్రెట్ బ్యాలెట్ రావడానికి కారణం అంటే ఎవరు? కారణం మేము అదే చెప్తున్నాం. చెప్తుంది మీలో ఇంతమంది సీక్రెట్ బ్యాలెట్ అడగరు. ఎందుకంటే ఆల్రెడీ ఫెడరేషన్ వాళ్ళు రికగ్నైజ్ వన్స్ ఎప్పుడో పబ్లిక్ ఇచ్చారు నామినేటెడ్ వాళ్ళకి కార్మికుల మధ్య నుంచి ఎన్నికైన కాదు కదా ఫెడరేషన్. ఇప్పుడు ఏమడుతున్నాం అంటే ఎవరైతే పనులు కార్మికుల మధ్య నుంచి ఎన్నుకోమనండి, అది కరెక్ట్గా ఫెడరేషన్ అనుకుని ఇచ్చి ఉంటుంది. ఉదయం ఏదైనా కార్మికులు కూడా ఈ పని చేయమని పడడానికి రాజశేఖర్ గారు, ఇప్పుడు రేపు పొద్దున్న ఒకే యూనియన్ ఉండడం వల్ల కార్మికులకి చాలా పెద్ద అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎలాగంటే ఈ ఒకే యూనియన్ ఉన్న వల్ల ఈ అధికారులు కానీ వీళ్ళు కానీ కుమ్మక్క అయిపోయినట్టయితే ఎంతో మంది కార్మికులు అన్యాయం చేస్తారు, న్యాయం జరగకపోవచ్చు అనేసి ఒక ప్రజల్లో ఉన్నారు. సార్ మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పటి వరకు ఉన్న యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్స్ లోనే అంటే నిలకడగా ఎంతో కాలం పాటు ఉండబట్టి ఆ చేతుల్లో ఇప్పటి వరకు అన్యాయం గురవుతున్న వాళ్ళు గురవుతూనే వచ్చారు, లాభం పొందిన వాళ్ళు లాభం పొందుతూనే వచ్చారు. సార్ ఇప్పటి వరకు కార్మిక నాయకుల చేతుల్లోనే కార్మికులు ఉండేవారు. ఈ రోజు తిరగబడింది, కార్మికుల చేతుల్లో కార్మిక నాయకులు వచ్చారు. కాబట్టి ఈ రోజు వీళ్ళు ఎన్నుకునేటప్పుడే సరైన నాయకులు ఎన్నుకున్నట్టయితే వీళ్ళకి మంచి న్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన క్వశ్చన్కి ఇంకో విధంగా ఆన్సర్ ఏంటనుకుంటే, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరిగే వరకు ఈ నాయకులు ఏమైనా అవగాహన చేశారే అనుకోండి, వచ్చేసారిప్పుడు ఈ గవర్నమెంట్ తిరగబడిపోతున్నట్టు అవి తిరగబడిపోతాయి. లేదంటే మనమే అప్పీల్ చేసి సార్ ఇక్కడ ఉన్న ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో రికగ్నైజ్ అయ్యి ఫెడరేషన్ లెవెల్ అవనివ్వండి, జోనల్ లెవెల్ అవనివ్వండి, డివిజన్ లెవెల్ వాళ్ళందరి మీద మనం కంప్లైంట్ చేసి దీనిని మనం మళ్ళీ యాజిటేషన్ తీసుకురావాల్సే అవకాశం కూడా ఉన్నది. కనుక కార్మికుల చేతుల్లో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఏదైనా సమస్య వస్తే ముందు కార్మికుల ఐక్యతగా ఉన్నట్టయితే
సో ఆ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోగలుగుతారు. అది దాన్ని మనం ఏ కార్మిక నాయకులను అండగా ఉండగలుగుతారు. కానీ కార్మికుల ఐక్యత లేకపోతే ఏది సాధించారు. ప్రసాద్ గారు ఈ మాట మనం ఎప్పుడు కార్మికుల చేతిలోనే ఈరోజు నాయకులు ఉన్నారని చెప్పేసి పెద్దరెడ్డి రాజశేఖర రెడ్డి రాజు గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా స్టూడియోకి వచ్చి రైల్వే కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి కోరుతూ నాయకులు ఈ కార్యక్రమాన్ని ముందు జరిగినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మళ్ళీ ఈ అవకాశం మాకు ఇస్తారని చెప్పుకోవచ్చు. నమస్కారం సార్, తప్పనిసరిగా. బాగా ఇచ్చాడు. చదువులో చదువుతుంది ఎక్కువ టీవీ కనపడుతుంది. అయ్యో అరే అవతల అక్షరాలు టైమింగ్స్ ఉంది కదా 20 నిమిషాలు 20 నిమిషాలే టైమింగ్. వచ్చినప్పుడు పెట్టు పెట్టలేవా వేరే కంటిన్యూ చేస్తావు. చాలా బాగా మళ్ళీ పోలీసు దగ్గరికి వెళ్ళింది. విజయదశమి సందర్భంగా విజయదశమి మళ్ళీ పోయింది లేదా ఇబ్బంది కథమ పౌరుడిగా ప్రజలందరికీ కూడా ప్రతి పౌరుడికి ఆ సమస్యను తొలగించాలంటే కొంత ఫలితం ఇవ్వబోతున్నారని చెప్పేసి ఎక్కడ జరుగుతుందో మనకు తెలియదు సార్. సో ఏ ఆర్గనైజేషన్ లో అలా పైకాలు తీసుకుని పనిచేస్తున్నారనేది కూడా తెలియదు. కార్మికుడి దగ్గర మాత్రం సంవత్సరానికి మెంబర్షిప్ తీసుకుంటారు. ఎందుకంటే ఆర్గనైజేషన్ నడవడం కోసం, ఆర్గనైజేషన్ ఎఫిలియేషన్స్ కోసం కట్టడం కోసం మెంబర్షిప్లు అయితే 50 రూపాయలు ఎంతో తీసుకుంటారు తప్ప. సో ఈ కేసుల నిమిత్తం ఇప్పుడున్న యూనియన్ కార్మిక నాయకులు మీరు మద్దతు ఇవ్వాలని కోరితే మద్దతు ఇస్తారా, లేకపోతే కార్మిక నాయకులు కష్టాల్లో ఉన్న కార్మిక నాయకులు వచ్చి పలానా యూనియన్ మీరు మద్దతు ఇవ్వడంటే వాళ్ళు మాట వింటారు? కార్మికుల మాట వింటాం సార్. ఎవరైతే కార్మికులు వచ్చి సార్ మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరికి మద్దతు ఇవ్వకూడదని మా వ్యక్తిగత విషయాల మీద కాకుండా కార్మికులందరూ కూడా మాకు ఏమైనా సలహాలు ఇచ్చి సార్ మీరు ఈ ఆర్గనైజేషన్ బాగా పనిచేస్తుంది, ఆ ఆర్గనైజేషన్ లో నాయకులందరూ కూడా పనిచేసిన వ్యక్తులు, ఆ పనిచేసిన వ్యక్తులు కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి అంటే ఏంటంటే కార్మికుల మద్దతు ఇంకో ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి మీరు రాకుండా చేస్తారేమో, అలాంటి వారు మీరు మద్దతు ఇవ్వండి, మీరు సపోర్ట్ ఇవ్వండి అంటే అలాంటప్పుడు రెండు యూనియన్ల నుంచి ఆ యూనియన్ నుంచి ఇందులో వీళ్ళకి మద్దతు ఇవ్వని చెప్తారు, ఇందులో వాళ్ళ మద్దతు ఇవ్వమని చెప్తారు. జెన్యూన్ గా కామన్ గా జరుగుతుంటాయి సార్. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు మేము సమయస్ఫూర్తితో ఏదైతే కార్మిక నాయకులు ఎవరైతే కష్టపడి పనిచేసిన కార్మిక నాయకులు ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నారో ఏ విషయానికి అయితే ముందుకు వచ్చి అంటే కార్మిక సమస్య వస్తుందంటే నేనున్నానంటే ముందుకు వచ్చిన నాయకులు ఎవరున్నారో చూసుకొని సో వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళనే నిలబెట్టి ముందుకు తీసుకురావడానికి సమానంగా కార్మిక నాయకులు అట్నుంచి ఇటు పార్టీ మార్చిన పరిస్థితుల్లో మీ దగ్గర వచ్చినట్టు ఏం చేస్తారు? పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తికి వ్యక్తిగతంగా ఆయనకంటే అంటే ఆయనకి ఇండివిజువాలిటీ లేదని మేము భావిస్తాం సార్. అంటే పార్టీ ఈ రోజు ఈ పార్టీ నేడిచ్చి నేను ఇందులో గెలిపి రేపు ఆ పార్టీలో నేడిచ్చిన వ్యక్తులకి అందించే బదులు నాకు పార్టీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు ఏ ఇప్పుడున్న యూనియన్ లోని ఏ యూనియన్ వస్తే రానున్న కాలంలో కార్మికులు న్యాయం జరుగుతుందని చెప్పారు. అది మనం ఇప్పుడు చెప్పలేము సార్. అది ప్రతిదీ కూడా కార్మికుల చేతిలో ఉంది. కార్మికులే దాన్ని తుది తీర్పు ఇవ్వగలరు. సో కనుక అది కార్మికులకే వదిలేద్దాం. కార్మికుల మనస్సాక్షిగా మాకు ఇది పనిచేస్తారన్న వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తున్నాం, వాళ్ళకే ఓటేయమంటున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయించాలనుకుంటున్నారు, కార్మికుల నాయకుల ద్వారా ఏం కోరుకుంటున్నారో అది మీరు డిమాండ్ చేసి అది సాధించుకోండి అని చెప్పి వాళ్ళని మనం ఈ సందర్భంగా కార్మికులకు తెలియజేస్తున్నాం సార్.
కార్మికులందరికీ దసరా శుభాకాంక్షలు చెప్తూ రైల్వే కార్మికులకి ఈరోజు మీరు కార్మికుల తరఫునే ఉంటారని చెప్పేసి వాళ్ళు ఎవరికి మద్దతు వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అన్నందుకు ధన్యవాదాలు సార్. తప్పకుండా మీరు ఈ ఎలక్షన్లో కార్మికులు న్యాయం చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అలాగే మా రైల్వే కార్మికులకి ప్రజలందరికీ కూడా ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, ఆ దేవి చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ ఎస్డివి వారికి మీ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాం సార్. దసరా శుభాకాంక్షలు. ఏమైనా ఉన్నాను నాగడని అల్లాలమ్మ లేదు తల్లి అని చెప్పడం కాదు. అందుకు కూడా తిరుగుంటాను ఇచ్చిన టైం ఉంది కదా, టైం కనిపిస్తుంది మన ప్రాబ్లం ఉండదు కదా బాబు. ఇప్పుడు 11:30కే నేను బయలుదేరుతున్నా. 11:30కి ప్రోగ్రాం అయిపోయాయి. ఇచ్చిన టైం చూసుకొని అంటాను. నువ్వు గెలుస్తావు అంటే గెలుస్తావు. అది నమ్మకం గెలుస్తావు అనేసి నువ్వు లేచి తప్పేవా?